కమ్మవారిని బాబు గారు ఎంకరేజ్ చేయట్లేదు అని దానిపైన ఒక చిన్న డౌట్ నాకు. అటు పరిటాల సునీత గారు కావచ్చు, అదే జిల్లాకు సంబంధించిన నందమూరి బాలకృష్ణ గారు కావచ్చు, ఇటు చింతమనేని ప్రభాకర్ గారు కావచ్చు. అంటే ఇంక రాష్ట్రంలో ఎంతమంది కమ్మవారు ఉన్నారో నాకు తెలియదు. అంటే ఉన్నత ఎమ్మెల్యే స్థాయిలో కానీ ఎంపీ స్థాయిలో కానీ వీళ్ళు ముగ్గురు మినిస్ట్రీ తీసుకోవడానికి అర్హులని నేనైతే భావిస్తూ ఉంటాను పర్సనల్గా. వీరి ముగ్గురిని ఎంకరేజ్ చేయకుండా బాబు గారి యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది? బాబు గారు ఒక ప్రెస్ మీట్ పెడితేనే పక్కన ఎవరున్నారు, బీసీలు ఉన్నారా, దళితులు ఉన్నారా అని చూసుకునేటువంటి తన ప్రోటోకాల్. పక్కన అగ్రవర్ణాలు ఎవరిని కూర్చోపెట్టుకోనిరు. నువ్వు బాగా గమనించు, వర్ల రామయ్య గారినో లేకపోతే బీసీలకు సంబంధించిన మన రామ్మోహన్ నాయుడు గారు, టెక్కలి అచ్చెన్నాయుడు గారు కానీ లేకపోతే ఇట్లా వారిని పక్కన కూర్చోబెట్టుకుంటారు. కానీ ఏ రోజు కూడా అగ్రవర్ణాల వారిని కూర్చోబెట్టడు. మరి అలాంటిది పక్క కూర్చున్న సీట్లోనే బీసీలు ఉన్నారా, దళితులు ఉన్నారా అని చూసుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఇస్తారండి? ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు చింతమనేని ప్రభాకర్ గారు అయితేనేమి, పరిటాల సునీతమ్మ గారు అయితేనేమి, నందమూరి బాలకృష్ణ గారు అయితేనేమి, కమ్మవారికి తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత లేదు. ఇది జగమెరిగినటువంటి సత్యము. చాలామంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జగమెరిగినటువంటి సత్యము. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది తెలుసు. తెలుగుదేశం పార్టీలో కమ్మవారికి ప్రాధాన్యత లేదు. కానీ కమ్మవారు టీడీపీ పైన ఇష్టం ఉన్నా లేకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక కులాన్ని, కమ్మ కులాన్ని టార్గెట్ చేశారో ఎక్కువ, అంటే టీడీపీ పైన ఇష్టం కంటే జగన్మోహన్ రెడ్డి పెంచిన ద్వేషమే ఈ రోజున కమ్మవారిని టీడీపీ. నేనైతే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంలో తప్పు పట్టానండి. కమ్మ కులంలో మెయిన్ సమస్య ఏంటంటే యూనిటీ లేదండి. ఒక మాట మీద ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఐకమత్యంగా ఉండి ముందుకు తీసుకోవడంలో కమ్మ కులంలో చాలా వైఫల్యం ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కమ్మ కులస్తులు కాస్తో కూస్తో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. నేను ఒప్పుకుంటా ఆ విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా విషయం చిమ్మారు కాబట్టి ఆ కులంలో ఇప్పటికైనా చాలామంది బిగ్ షాట్స్ ఉంటారు కదా, ధనవంతులు, ఈ మేధావులు, ఎవరి బాటలు సంపాదించేసుకొని ఎవరి స్వార్థం వాళ్ళదనమాట ఈ కమ్మ కులంలో. వీళ్ళ ఏంటంటే వీళ్ళ పబ్లిసిటీ కావాలా, వీళ్ళకి ఇది కావాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన కనీసం ఆ కులంలో కొంతమంది ఒరే నాయన మన మీద వచ్చి పడతాడు మళ్ళా అని చెప్పేసి వీళ్ళ మీద వచ్చి ఆడపడతాడు అని చెప్పి బిక్కుమని ఒకరికొకరు సపోర్ట్ తీసుకుంటా ఉన్నారు ఈరోజు. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారా? చంద్రబాబు నాయుడు గారు కమ్మ కులంలో ఉన్న యూనిటీనే సరి చేయనప్పుడు కమ్మ కులానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తాడండి? మీకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, నేను కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తాను. నిన్న కూడా వల్లభనేని వంశీ గారి ప్రెస్ మీట్ తర్వాత అంతే ములాఖత్ అయిన తర్వాత నెక్స్ట్ కొడాలి, నెక్స్ట్ దేవినేని అవినాష్, పేర్ని నాననే మాట వాడాడా? లేదండి. అదే ఆశ్చర్యంగా ఉన్నది. వాడాడా? పక్కనే ఉన్నాడు ఆయన, పక్కనే మళ్ళా వాడాడా? లేదు. అంటే మీ కులం వాళ్ళని మీరే చేసుకోండి, మీరే నాశనం చేసుకోండి అని ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నాడు. మా రెడ్డను వదిలేయండి, మీ కులం వాళ్ళని ఏమన్నా చేసుకోండి అనే కాటి హింట్ ఇచ్చాడు. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ నిజంగా కమ్మకుల దౌర్భాగ్యం ఏంటంటే సమాజ సేవ మన వరద సహాయ నిమిత్తము ఈరోజు సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కానీ ఏదన్నా చూడండి విరాళాలు ఆల్మోస్ట్ ఆల్ మొన్న సీఎంఆర్ఎఫ్కి 70% కమ్మ కులస్తులు ఇచ్చారు విరాళాలు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే యూనిటీ లేక ఆ సీఎంఆర్ఎఫ్కి ఇచ్చే బదులు ఇదే కమ్మ కులంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు దత్తత తీసుకున్నాయా? ఏం నేను చెప్పే తప్ప ఏమన్నా? ఏం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక పారిశ్రామికవేత్తో ఇంకో ఎంటర్ప్రెన్యూరో వచ్చి ఇస్తాడు. ఏం పుణ్యానికి ఇస్తాడు? రాష్ట్రంలో కంపెనీ పెట్టాలంటే ప్రజల సహాయం కోసం మీరు చెయ్యండి అని చెప్పేసి ముఖ్యమంత్రి ఒక నోటీస్ ఇస్తాడు. నోటీస్ మీన్స్ ఒక సూచన చేస్తాడు. వారి ముఖ్యమంత్రి గారి అభ్యర్థన మేరకు వాళ్ళు సాయం చేసుకుంటారు. ఏం కమ్మ కులంలో మీకు అంత డబ్బు ఎక్కువైతే మీ ప్రాంతంలోనే చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నాయి కమ్మ కులంలో. నిజంగా ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ఎవరో 10 మందికి గాను ఒకరో ఇద్దరో ధనవంతులైతే ఈరోజు ఒకసారి రాయలసీమకు రండి చూపిస్తా. కమ్మ కులంలో ఈరోజు కూలీ పనులు పోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమంటారు 4.5% ఉన్నటువంటి కమ్మ జనాభాకు మీకు అన్ని ఎకరాల భూములు ఉంటాయి, మీకు అది మీకు ఇది, మీకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు అంటారు. మరి గత 5 ఏళ్లలో పడినటువంటి బాధలు వీళ్ళందరికీ కనపడ్డాయా? ఇదే అన్నం ఆకలైతుందో దేవుడా అంటే కమ్మోడు ముందుకుంటాడు. ఇది నేను చెప్పిన మాట కాదు. రేవంత్ రెడ్డి గారే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఈవెంట్ వేదికగా చెప్పడం జరిగింది. ఇంత జరుగుతున్నప్పటికీ ఇంకా ప్రజలు నమ్ముతున్నారు. చూడండి, తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ పార్టీ అనే వాళ్ళకి ఇది నేను ఇచ్చే ఒక చిన్నపాటి సూచన అంతే. మనుషులుగానే ఉంటారు. మనుషులుగా చూడండి అయ్యా. ఎవరికి శత్రువులు కాదు.
రెడ్లు గొప్పో లేకపోతే కమ్మోలు గొప్పో లేకపోతే ఎలమనాయలు గొప్పో దొరలు గొప్పో బీసీలు గొప్పో ఇది కాదు. దానికంటే ముందు ఫస్ట్ మనుషులు, దాని తర్వాత వృత్తిరీత్యా పెట్టుకున్నటువంటి వ్యవస్థ ఇది. ఇది ఏ మహానుభావుడు సృష్టించినాడో కానీ కులాలు, ఆ మహానుభావునికి శతకోటి పంగనామాలు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఎందుకు పంగనామాలు అంటానంటే ఆ మహానుభావుడు చేసిన పనికి ఈరోజు ఎంతమంది కొట్టుకొని చేస్తున్నారో. డబ్బు ఎక్కువైందండి చాలామంది కులాల్లో. కొన్ని ధనవంతులు ఉంటారు, ఏమవుతుందంటే వాళ్ళకి డబ్బు ఎక్కువైపోయి ఉంటుంది, ఏం పని చేయాలో దిక్కుదేలదు. ఇట్లాంటి వాళ్ళంతా ఏం చేస్తారంటే ఒక సమాజాన్ని ఈరోజు హైదరాబాదుకో బెంగళూరుకో పోండి, పెద్ద పెద్ద సొసైటీలు పెట్టేసి సపరేట్. వీళ్ళు ఏంటంటే పైనుంచి ఊడిపడిన వాళ్ళ మాదిరి ఒక లైసెన్స్ కార్డు అంట సొసైటీలో ఎంటర్ కావడానికి 80 లక్షలు, కోటి రూపాయలు, 50 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు కార్డు అంట సొసైటీలకి. ఒక సపరేట్ సమాజం, ఓన్లీ ఉండేవాళ్ళే పూసుకుండేది రాసుకుండేది. ఏమయ్యా మీకు అంత డబ్బులు ఎక్కువైతే మీ తల్లిదండ్రుల పేరు మీదనో లేకపోతే మీ జేజినాయనో జేజమ్మో అవ్వో తాతో లేకపోతే నీకు పుట్టిన కొడుకు పేరో కూతురు పేరు మీదో లేకపోతే వృద్ధాశ్రమాలు ఉన్నాయి, అనాథ బిడ్డలు ఉన్నాయి, అందుల ఆశ్రమాలు ఉన్నాయి. ఏమయ్యా దానం చేసేకి చేతులు రావా మీకు? మీ ఎచ్చలు చూపించుకోవడం కోసము, మీ పబ్లిసిటీ పిచ్చి కోసము కోట్లు తగలబెట్టేస్తున్నారు. ఏమన్నా అంటే మా డబ్బు మా ఇష్టము అంటారు. దానికి తోడు వాళ్ళు కులం కార్డు తగిలించుకుంటారు. ఆ కులంలో ఉండే నిరుపేదలందరూ సమాజంలో ద్వేషానికి గురవుతూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తానండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. మొన్నటి రోజున సిఐడి సునీల్ని అరెస్ట్ చేసిన, విజయపాల్ని అరెస్ట్ చేసిన ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి మావాడు అని చెప్పాడు, నాకు గుర్తుంది. మావాడు జోలికి రాద్దని చెప్పి ఏకంగా ఒక సీఎంకే వార్నింగ్. వీళ్ళు చేసినటువంటిని ఆ కులం ఓకే కులాభిమానం ఉండొచ్చు, చేసిండేది తప్ప రైట్ అని చెప్పుకోకుండా రావద్దు పోవద్దు అంటే ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేయలేకపోయినాడు? కరెక్ట్గా ఆ కులాన్ని వాడుకున్నాడు కదా. ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆ కులంలో చేయాలి అనుకుంటే నువ్వు రాజకీయాలకు రావాల్సిన పని లేదు. నువ్వు ఈ కేసీఆర్ గారికో రేవంత్ రెడ్డి గారికో మద్దతు పలకాల్సిన అవసరం లేదు. నువ్వు సంపాదించిన డబ్బులు నువ్వు ప్రజాసేవ అంటున్నావు కదా, ముసుగు వేసుకున్నావు కదా, రాజకీయ ముసుగు నీ దగ్గరుండే డబ్బులు తీసి ఒక ఊర్లో ఇదే దళితుల్లో ఎన్ని కుటుంబాలు జీవనం అంటే ఈరోజు బతికితే చాలన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. దత్తత తీసుకో, మొత్తం తీసుకోవాలి కుటుంబాలని దత్తత తీసుకో. ఆ ఊర్లో చరిత్ర నిలిచిపోతుంది. నువ్వు రాజకీయాలలో పివి నరసింహారావు లాంటి వ్యక్తికే లాస్ట్ దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నది ఈ దేశంలోనే. మనం ఏదైతే చెప్పుకుంటున్నామో గొప్ప ప్రజాస్వామ్య దేశము, అంబేద్కర్ మహాశయ రాసినటువంటి ఈ రాజ్యాంగంలోనే ఇదే ఆంధ్ర రాష్ట్రానికి అవతరించడానికి కారణమైనటువంటి నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు చనిపోతే పాడెత్తడానికి రాలేదయా ఈ పెద్ద మనుషులే. ఇవన్నీ మనం మాట్లాడుకోవడం అనేది ఈ రాజకీయాల్లో మేము ఇది చేసేస్తాం అన్న వాళ్ళంతా ఉత్తమాటలే. ఏదో కులానికి ఒక పార్టీని ఆపాదిస్తే చంద్రబాబు నాయుడు గారికి అనుకుంటే ఆయన బిజినెస్ చేసుకోవాలని సంపాదించుకోలేడా? ఈరోజు హైదరాబాదులో దాదాపు 1,00,000 కోట్ల టర్నోవర్ ఐటీ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. మరి దాని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది? తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు ఎంత ఆదాయం వస్తుంది ఐటీ శాఖ ద్వారా? ఇదంతా కేసీఆర్ గారు చేసిండేదే లేకపోతే ఇంకో సీఎం చేసిండేదే? అంటే ప్రజలందరికీ గుర్తుంది. నువ్వు ఏదో 4 డబ్బా మాటలు వచ్చి మూతికాడ మైకు పెడితే నోటికి వచ్చినట్లు మాట్లాడడం వల్ల నువ్వు నవ్వులు పాలు కావడం తప్ప నీకు ఒరిగేదేమీ లేదు అని నేను స్పష్టంగా ఘంటాపథంగా చెప్పగలను. ధన్యవాదాలు. నమస్తే.